వెల్కమ్ టు మన టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఫీజు రియంబర్స్మెంట్ పై రేవంత్ రెడ్డి కౌంటర్, ముందుగా ఏపీలో అమలు చేయండి. కుప్పంలో విద్యార్థులతో నారా భువనేశ్వరి ముఖాముఖి. డిఎస్సీ అక్రమాలపై లోకేష్ కు పేర్ని నాని సవాల్. ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని ఫీజు రియంబర్స్మెంట్ అమలు కావడం లేదని, అక్కడ అమలు చేయకుండా తెలంగాణను విమర్శించడం సరికాదని ఆయన అన్నారు. ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ముందుగా తమ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయించేలా చూడాలని సూచించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్లో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ పై ముందుగా బీజేపీ నాయకులు స్పందించాలని, ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రియంబర్స్మెంట్ గురించి పదే పదే తెలంగాణలో మాట్లాడుతారు. ఆర్ కృష్ణయ్య గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు. ఆంధ్రప్రదేశ్లో 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఉంది. ఆర్ కృష్ణయ్య అక్కడ ప్రభుత్వంలో భాగస్వామి. ఎందుకు రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్లో ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడాడు? ఎందుకు ఆర్ కృష్ణయ్య గారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడాడు? బీజేపీ వాళ్ళు ప్రజల అమాయకులు, మోసం చేయొచ్చు, అబద్ధాలు చెప్పొచ్చు అని అనుకుంటారు. మొట్టమొదట బీజేపీ నాయకులు నేను సూచన చేస్తున్నా, కిషన్ రెడ్డి గారికి, రామచంద్రరావు గారికి, ఆర్ కృష్ణయ్య గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 100% ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించిన తర్వాత తెలంగాణలో వచ్చి డిమాండ్ చేస్తే చూడడానికి బాగుంటుంది. లేకపోతే నవ్విపోదురుగా నాకేటి సిగ్గు అన్నట్టుగా మరీ దిగజారి వ్యవహరిస్తున్నారు బీజేపీ నాయకులు. దయచేసి గత ప్రభుత్వాల తప్పిదాలు, గత ప్రభుత్వం పెట్టిన ఎగవేసిన బకాయిలోనే ఈరోజు మాకు ఆర్థిక భారంగా మారింది. అయినా వాటిని అన్నిటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక నుంచి భవిష్యత్తులో ఏ ఇయర్కి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అదే సంవత్సరంలో పూర్తిగా చెల్లిస్తాము. అడ్వాన్స్గా బ్యాంకు ఖాతాలో మేము పెడుతున్నాము. మేము పూర్తిగా లెక్కలేసినాము. ప్రతి సంవత్సరానికి 2,200 నుంచి 2,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్కి అవసరం తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ ఫీజు రియంబర్స్మెంట్ను చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచించుకున్నది. ఇక భవిష్యత్తులో ఫీజు రియంబర్స్మెంట్ సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. వాటిని పరిష్కరించే బాధ్యత మాది. అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని యువతకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. వివేకవంతమైన ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోవాలని వారికి సూచించారు. కుప్పం పర్యటనలో భాగంగా 2వ రోజు మంగళవారం స్థానిక పిఈఎస్ వైద్య కళాశాల ఆడిటోరియంలో విద్యార్థులతో నారా భువనేశ్వరి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల క్రీడలను వీక్షించారు. అలాగే క్విజ్ పోటీలలో పలు ప్రశ్నలను విద్యార్థులను ఆమె అడిగారు. అనంతరం నారా భువనేశ్వరి మాట్లాడుతూ విద్యార్థులతో కలిసి క్విజ్ పోటీలో కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. కుటుంబం ఇబ్బందుల్లో ఉంటే తల్లిదండ్రులకు పిల్లలు అండగా నిలవాలని సూచించారు. And it's wonderful to meet the children and motivate you all. I feel I'm privileged to stand before you all, and I would like to give a piece of what I am thinking to motivate you all, to remind you what you all should do in your life. You're all at the budding stage, so please use it forward and move on. A very warm welcome to all the children, and I also thank all the organizers who are taking this program way forward. It's not only me, it is always the team members that is very, very important to take what I would like to take. So give applause to all of them who are making this happen. I hope so you can see me. Yeah, because I'm short, they put a stool and I'm feeling very uncomfortable. So anyway, a very warm welcome to all of you all. And it's a great pleasure to be in front of you and see the bright faces, the future bright leaders of our country, Bharat. You all have to take our country way forward with a great spirit
with a great zeal by becoming great leaders in whatever path you all decide to go way forward in your life. And being here in Kuppam makes this occasion a very special one for me. And of course, over the years, I have seen countless students. మెగా డిఎస్సి నియామకాల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం చెలరేగింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వాటిపై బహిరంగ చర్చకు రావాలని లోకేష్ కు సవాల్ విసిరారు. కృష్ణా జిల్లాలో మీడియాతో మాట్లాడిన పేర్ని నాని ప్రభుత్వం ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. మంత్రి నారా లోకేష్ విద్యాశాఖతో పాటు ఇతర శాఖల వ్యవహారంలో కూడా జోక్యం చేసుకుంటున్నారని పేర్ని నాని విమర్శించారు. కంపెనీలు తీసుకొచ్చామని, ఉద్యోగాలు కల్పించామని రెడ్ బుక్ గురించి వ్యాఖ్యలు చేస్తూ అన్ని విషయాల్లో తన పాత్ర ఉందని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కార్యకర్తల చప్పట్ల కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు చర్చకు వస్తే వైఎస్ జగన్ వస్తారు, నారా లోకేష్ చర్చకు వస్తే నేను సిద్ధంగా ఉన్నాను, దమ్ముంటే డిఎస్సీ అక్రమాలపై నాతో బహిరంగ చర్చకు రావాలని పేర్ని నాని సవాల్ చేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన లోకేష్ మాటల హద్దులు దాటుతున్నాయని, ప్రతి అంశంలో తానే చేశానని చెప్పుకోవడం సరికాదన్నారు. నారా లోకేష్ గారి రాష్ట్రానికి విద్యాశాఖని వెలగబెడుతున్నారు. ఆయన విద్యాశాఖ మినహా, విద్యాశాఖ సంబంధితమైన విషయాలు మినహా అన్ని విషయాలు నాయేనంటాడు, అన్ని విషయాలు నేనేనంటాడు. నేనే ఫ్యాక్టరీలు అంటాడు, నేనే ఫ్యాక్టరీలు తెస్తున్నానంటాడు, నేనే ఉద్యోగాలు కల్పిస్తున్నానంటాడు, 20 లక్షల ఉద్యోగాలు, నేనే రాష్ట్రాన్ని ఓడబడుతున్నానంటాడు, నేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తున్నానంటాడు, ఈ రాష్ట్రంలో రోడ్లు నేనే వేస్తున్నానంటాడు. ఒకటి కాదు, ఈ రాష్ట్రంలో చీమ చిట్టుకుమన్నా కూడా నేనే అంటాడు. ఎవరన్నా అక్రమ కేసు కడితే నాదే, నేనే కట్టించానంటాడు. రెడ్ బుక్ అంటాడు, రెడ్ బుక్ రుచి చూసారా అంటాడు. ఇన్ని మాట్లాడతాడు. కార్యకర్తలతో చప్పట్లు కొట్టించుకుంటాకి జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని నోటుకు వచ్చినట్టు మాట్లాడతావు. ప్రగల్భాలు పలుకుతావు. ఉత్తర కుమార ప్రగల్భాలు మాత్రం విపరీతంగా మాటలు కోటలు దాటిస్తాడు నారా లోకేష్ నాయుడు గారు. ఇప్పటికి ఎన్నిసార్లు? ఇప్పటికి 2-3 సార్లు డిఎస్సి మీద ఆయన సవాల్ చేస్తే మేము స్పందించాం. అరే బాబు, దేనికైనా లోకేష్ గారు సమవుజ్జీ కావాలి. ఈ రాష్ట్రానికి మంత్రివి, మొదటిసారి ఎమ్మెల్యే మీరు చేసేది, ఫస్ట్ టైం ఎమ్మెల్యే నారా లోకేష్, మంత్రి మీ హోదా. అరే మేము కూడా మంత్రి ఎలగబెట్టిన వాళ్ళు ఉన్నాం, మేము వస్తామని చెప్పి సమయం చెప్పు, డేట్ చెప్పు, ప్లేస్ చెప్పు అని చెప్పి మేము కూడా ప్రతి సవాల్ చేసాం. నీకు చేత కాకపోతే నాని నువ్వే ఫిక్స్ అయ్యని చెప్పు, నేను పెడతానని చెప్పాను. దానికి ఉలకో పలకో ఇవాళ కార్యకర్తలతో 4 గోడల మధ్య చప్పట్లు కొట్టించుకుంటాకి జగన్ రావట్లేదు, నేను పిలుస్తున్నాను, పిలిస్తే రావట్లేదు. నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. డిఎస్సి మీద చర్చించడానికి నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. నువ్వు చర్చిద్దాం అనుకుంటున్నావా లోకేష్ గారు? నేను రెడీగా ఉన్నానని ఇప్పటికి బోళని సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. మీకు చావుంటే చేతనైతే పేర్ని నాని వస్తాడు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ పై ప్రముఖ నటుడు అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ట్రోల్స్ కు సమయం వృధా చేయొద్దని, ఇష్టమైన పనులు చేస్తూ జీవితాన్ని ఆనందంగా గడపాలని ఆయన సూచించారు. నచ్చిన వ్యక్తులను ట్రోల్ చేస్తూ సమయం వృధా చేసుకోవడం కంటే నచ్చిన వ్యక్తి కోసం ఎదురు చూస్తే అయినా ఆనందం ఉంటుందని చమత్కారంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి. నీకు ఎవడో నచ్చలేదా, వాడిని నేను హేట్ చేసి, వాడిని నువ్వు ట్రోల్ చేసి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. నచ్చలేదా వదిలే, నీ 1% కూడా నువ్వు ఖర్చు పెట్టద్దు. నీకు 100 రూపాయలు ఉన్నాయనుకో, నీకు ఇష్టం లేని విషయం మీద ఎవడో డబ్బులు ఖర్చు పెడతారా? ఎగ్జాక్ట్లీ, వదిలే, ఖర్చు పెట్టకు. నీకు నచ్చిన పని చేసుకో. నీకు నచ్చిన ఒక అమ్మాయి ఇంటి బయట నుంచి వెయిట్ చేయి, పర్లే, అట్లీస్ట్ నువ్వు ఎంజాయ్ చేస్తావు, అంతే తప్ప నేను అడిగేది. తిరుమల శ్రీవారిని సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మళ్ళీ స్వామివారిని వచ్చి దర్శించుకున్నాను అనుకున్నానండి. సో ఇప్పుడు వచ్చి మళ్ళీ స్వామివారిని దర్శనం చాలా ఆనందంగా ఉంది, చాలా అద్భుతం దర్శనం జరిగింది. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు కొత్త సినిమా హైందవ అని చేస్తున్నాం అండి. గండికోటలో షూటింగ్ జరుగుతుంది. సో షెడ్యూల్ చాలా బాగా జరుగుతుంది. సినిమా అయిపోవచ్చింది. దివాళీ రిలీజ్ కూడా ప్లాన్ చేస్తాం. ఏదండి సినిమా పేరు హైందవ. మూవీ ఎలా ఉండబోతుంది? చాలా అద్భుతంగా ఉండబోతుంది. టెంపుల్స్ కు ఉన్న ప్రాముఖ్యత గురించి చెప్పబోతున్నాం.
టెంపుల్స్ ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి. సో మా ప్రొడ్యూసర్ అందరం కలిసి వచ్చాం. సో మీ అందరి బ్లెస్సింగ్స్ తప్పకుండా ఆ సినిమాకు ఉన్నాయి. జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని కర్నూలు జిల్లాలో దస్తావేజు లేఖరులు పెన్ డౌన్ కార్యక్రమంను కొన్ని రోజులుగా కొనసాగిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కు సంబంధించిన సేవలను మీ సేవా కేంద్రాలకు ఇవ్వడం సరికాదని వారు కర్నూలు సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఎన్నో సంవత్సరాల నుంచి దస్తావేజు లేఖరి వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నామని, ఇప్పుడు తాము జీవనోపాధి కోల్పోతామని వారు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని వారు కోరారు. దస్తావేజు లేఖరులకు కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు క్రాంతి నాయుడు, కాంగ్రెస్ నేతలు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం పాల్గొన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 396 తీసుకొని వచ్చి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు ఆర్టీజీఎస్లో ఇంకా కొత్తదనం తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి నమ్మబలికి ప్రజల్ని మోసం చేయడానికి ఈ యొక్క స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో కొత్త స్కామ్ చేయడానికి తెరలేపిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు తెలిపినటువంటి జీవో నంబర్ 396లో వాళ్ళు చెప్పినటువంటి పాయింట్ నెంబర్ 4లోనే కంప్లీట్లీ వాళ్ళు చెప్పారు మహారాష్ట్ర మోడల్ని మేము అడాప్ట్ చేసుకుంటున్నామని. మహారాష్ట్ర మోడల్ ఇప్పటికే ఫెయిల్ అయింది. దాంట్లో ఆర్టీజీఎస్ రావట్లేదు. దాంట్లో 21 నుంచి 2021 నుంచి 26 వరకు కూడా చాలా స్కాములు జరిగినాయి. తర్వాత రిజిస్ట్రేషన్ జరిగినటువంటి వాటి యొక్క రీవెరిఫికేషన్ చేయడానికి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. తర్వాత ఆధార్ వెరిఫికేషన్లో కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది. దాంట్లో లీకేజీలు జరిగినాయి. స్టాంప్స్ అండ్ డ్యూటీలో కూడా వస్తాదనుకున్నంతటువంటి నిధులు రావట్లేదు. తర్వాత బడ్జెట్లో కూడా ఫెయిల్యూర్నెస్ ఉంది. తర్వాత దీంట్లో స్కామ్లు కానీ లేకపోతే ఇవి జరిగినాయని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోవడం జరిగింది. దాన్ని అన్నింటినీ కూడా మనం ప్రెస్లో కానీ లేకపోతే పత్రికల్లో కానీ చూస్తూనే ఉన్నాం. కానీ అట్లాంటి ఫెయిల్యూర్ మోడల్ని అడాప్ట్ చేసుకుంటా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము ఏదో సాధిస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్లు అన్నింటినీ కూడా మోసం చేయడం అనేది చాలా దుర్భర పరిస్థితి. అదేవిధంగా లిటిగేషన్స్ అనేటివి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా లిటిగేషన్ కేసెస్ ఎన్నో ఉన్నాయని చెప్పేసి నేను ఒక అడ్వకేట్గా దీన్ని ఎన్నో విధాలుగా మేము కూడా వెరిఫికేషన్ చేసి కూడా చెప్పాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్స్ని సంప్రదించలేదు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దస్తావేజుల లేఖరులను సంప్రదించలేదు. రిజిస్ట్రేషన్లో కూడా ఎలాంటి అవకతవకలు జరుగుతాయని కనీసం ఆ సబ్ రిజిస్ట్రార్లు కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లు కూడా ఎవరిని కూడా సంప్రదించుకోకుండా ఒక కొత్త పద్ధతి తీసుకొని వచ్చి ఇప్పుడున్నటువంటి ఎస్ఆర్ఓలను కావచ్చు, రిజిస్ట్రార్లు కావచ్చు, లేకపోతే వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఎందుకంటే ఇక్కడ తమ పట్టాలకు సంబంధించిన స్థల వివాదం పరిష్కారం చేయాలని బాధితులు కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరికి వినతిపత్రం అందజేశారు. కర్నూలు జిల్లా గూడూరు మండలం జులకల్ గ్రామానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో కర్నూలు కలెక్టర్ ను కలిసి వారి సమస్యను తెలియజేశారు. 2006 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం జులకల్ గ్రామంలో 150 మంది పేదవారికి పట్టాలు ఇచ్చారు. అయితే పట్టాలకు సంబంధించిన స్థలం లబ్ధిదారులకు చూపించలేదని బాధితులు తెలిపారు. సమస్యను కోడమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డి విష్ణువర్ధన్ రెడ్డి వద్దకు తీసుకుని పోగా నెల రోజుల క్రితం 156 పట్టాదారులకు సర్వే నెంబర్ 156 89/1లలో స్థలం చూపించారని వారు తెలిపారు. జోలకల్ గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి నకిలీ పట్టాలను సృష్టించి నిజమైన లబ్ధిదారులను ఇబ్బందులు పెడుతున్నారని బాధితులు సమస్యను కలెక్టర్కు తెలిపారు. సమస్యను పరిష్కారం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని వారు తెలిపారు. సార్, నా పేరు గోవర్ధన్ రెడ్డి, జూలకల్ గ్రామం మాది. మీడియా మిత్రులందరికీ మా గ్రామం తరఫున విన్నవించుకున్నది ఏమనగా, మాకి 2006లో దాదాపు 156 పట్టాలు మంజూరైనాయి కాంగ్రెస్ గవర్నమెంట్లో. గత నెలలో గౌరవనీయులైన విష్ణువర్ధన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మేమందరం మా పరిస్థితిని పొజిషన్లో చూపెట్టాలి, మాకు పట్టాలు ఇచ్చినారు కానీ స్థలాలు చూపెట్టలేదు అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయగా ఆయన దయతో మాకంతా పొజిషన్లో చూపించినారు. మేము బండలు పాతుకున్నాము. నేనైతే మరి ప్రత్యేకంగా షెడ్ కూడా వేసుకున్నాను. ఈరోజు అంటే గత వారం నుంచి ఎల్ సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి ఎక్స్ జెడ్పీటీసీ వైఎస్ఆర్సిపి వ్యక్తులతో కుమ్మక్కై టీడీపీ ముసుగులో తిరుగుతూ మా అందరినీ 156 మంది పట్టాదారులని ఇబ్బంది పెడుతూ భయప్రాంతులను చేస్తూ గొడవలకి దింపుతూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మా దగ్గర అందరి దగ్గర ఒరిజినల్గా 156 పట్టాలు ఉన్నాయి. అందరు పొజిషన్లో ఉన్నాము, అందరు బండలు పాతుకున్నాము. మీడియా తరఫున అంటే ప్రతి మీడియా లోకల్ ఛానళ్ళని తీసుకొస్తాడు, డబ్బులు ఇప్పించుకున్నారని చెప్పి ఆపోజిట్ నాయకుల పైన బురద జల్లుతూ, ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళపైన బురద జల్లుతూ నానాకరబస్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. మేమైతే నిజంగా ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కానీ ఇవ్వలేదు. కావాలంటే వీళ్ళల్లో నిజమైన లబ్ధిదారులు కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు.
విష్ణువర్ధన్ రెడ్డి గారు సార్ గత నెలలో పొజిషన్ చూపించారు సార్, ఆయన పంపించి ఉన్నాం. తిరుపతిలో విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, జీవిత నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఎక్సలెంట్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు, మోటివేషనల్ స్పీకర్ ప్రదీప్, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులకు విలువైన సూచనలు చేశారు. పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ మంచి చెడు మధ్య తేడాను వివరించడం ప్రతి తల్లిదండ్రి బాధ్యత అని ప్రముఖ నటుడు, మోటివేషనల్ స్పీకర్ ప్రదీప్ అన్నారు. వినోదం ద్వారా జీవిత విలువలు, బాధ్యతాయుతమైన ఆలోచన విధానాన్ని విద్యార్థులకు చేరవేయడమే ఎక్సలెంట్ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. మ్యాజిక్ షో, మెమొరీ టెక్నిక్స్, సైబర్ సెక్యూరిటీ, మోటివేషనల్ సెషన్ల ద్వారా పుస్తకాల్లో లేని జీవిత పాఠాలను అందిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మార్కులతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసం, సైబర్ భద్రత, పరీక్షల ఒత్తిడిని అధిగమించే నైపుణ్యాలను కూడా విద్యార్థులకు ఎంతో అవసరమని అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి పిల్లల్లో క్రమశిక్షణ, బాధ్యత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. మరో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం తిరుపతిలో కొనసాగనుంది. చాలా ముఖ్యమైన, అలాగే ఈరోజు ముఖ్యంగా సోషల్ మీడియా ఏమవుతుందంటే పిల్లలు మీరు చూడొద్దు అంటే చనిపోతుంది, సెల్ ఫోన్ కనుక సూసైడ్ చేస్తుంది. అది ఎంత మంచిగా ఎట్లా వాడచ్చు అన్నది ఈరోజు మేడం గారు చాలా చక్కగా చెప్పారు. ఎన్నో విషయాలు ఉన్నదండి, మంచి విషయాలు గమనించాలి. కానీ ఈరోజు రీల్స్ చేస్తూ మాకు లైక్స్ రాలేదని సూసైడ్ చేసుకుని ఉన్నారు, డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. డీ అడిక్షన్, ఇప్పుడు మన ముందు స్మోకింగ్, డ్రింకింగ్ ఎలా ఉంది, ఇప్పుడు డీటాక్స్ అనేది ఈరోజు ఈ పేషెంట్ సైకాట్రీ వాళ్ళు అడ్మిట్ చేసి వాళ్ళు ఈ సోషల్ మీడియా నుంచి ఫోన్ కనెక్ట్ పరిస్థితి. దాని గురించి మంచి చేయడానికి చాలా విషయాలు చెప్పారు. ఉన్నది ఎక్సలెంట్ ప్రోగ్రామ్. తిరుపతిలో ఇలాంటి ప్రోగ్రామ్ నేను కూడా చెప్పని ఫస్ట్ టైం చూసిన ఇలాంటి ప్రోగ్రామ్ మాట్లాడతారు. అందరికీ నిజంగా ప్రదీప్ గారు, దీనికి ఇక్కడ వైఎస్ బాబు గారు, అలాగే ఈరోజు మెజిషియన్ వచ్చారు, వరల్డ్ ఫేమస్ మెజిషియన్. అండ్ మెమరీ టెక్నిక్, అసలు పిల్లలు ఎలా గుర్తుపెట్టుకోవాలి. నాకు గుర్తుపెట్టలేదు సినిమా విషయాలు గుర్తుంటుంది, క్రికెట్ గుర్తుంటుంది, కానీ చదువు ఎలా ఈరోజు మెమరీ ట్రిక్స్ ఎలా పెట్టుకోవాలని చాలా విషయాలు అద్భుతంగా, అంటే ఒక జీవితకాలం సరిపోయేంత ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ చక్కగా పిల్లలకి ఇన్స్టాల్ చేయాలి. అది మెయిన్ అన్నమాట. ఎక్కడ కానీ ఇంకో కదలకుండా 3 గంటలు కూర్చొని పిల్లలు చూడడం అంటే అది చాలా చక్కగా, అది ప్రదీప్ గారి గొప్పదనం. అది అందువల్ల నేను నిజంగా ఈరోజు ఈ కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది. నేను నాకు బెస్ట్ ప్రోగ్రామ్ వస్తుంది. వైఎస్ బాబు గారు టీం వీళ్ళ గురించి కొత్తగా అభివృద్ధి. పిల్లల మంచి కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఒక ఎక్స్ట్రాడినరీ ఇనిషియేటివ్ చేశాము. దాని పేరు ఎక్సలెంట్ అంటే ఎక్సెల్ త్రూ ఎంటర్టైన్మెంట్. పిల్లలకి ఇష్టమైన మాధ్యమం ఎంటర్టైన్మెంట్. దాని ద్వారా మంచి విషయాలు చెప్పగలిగితే ఎలా ఉంటుందన్న ఆలోచన రూపకల్పన చేసి ఇప్పటివరకు 1,20,000 మంది పిల్లలకి ఇది వివిధ ప్రాంతాల్లో చేసి తిరుపతిలో ఫస్ట్ టైం మాదే ఆడిటోరియంలో చేస్తున్నాం. డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ గారు ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఒక మ్యాజిక్ షో, ఒక సౌండ్ ఇల్యూషన్, ఒక మెమరీ టెక్నిక్, ఒక సైబర్ సెక్యూరిటీ, ఒక మోటివేషన్, వీటన్నిటి కాంబినేషన్లో ఏ పుస్తకంలో చెప్పండి, తల్లిదండ్రులకు చెప్పలేకపోతుంది, స్కూల్లో చెప్పడానికి టైం లేకపోతున్నా కొన్ని మంచి విషయాలు మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా మన పిల్లలకి మంచి చెప్పండి. ద బెస్ట్ థింగ్ ఆన్ దిస్ వరల్డ్ టు ఇన్వెస్ట్ ఈజ్ టు స్పెండ్ టైం విత్ కిడ్స్. పిల్లలతో టైం స్పెండ్ చేయండి. మంచేదో చెడేదో చెప్పండి. మనకి గుడ్ కాంటెంట్ ఏంటి, బ్యాడ్ కాంటెంట్ ఏంటో చెప్పండి. అలాని భయపెట్టద్దు. ఏది మంచి ఏది చెడో చెప్తే వాళ్ళు మంచినే సెలెక్ట్ చేస్తారు. ఎక్సలెంట్ ప్రోగ్రామ్ ఇంకా 2 రోజుల పాటు మధ్యలో జరుగుతుంది. అన్ని స్కూళ్ళ ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్. మీ స్కూల్స్ని అడగండి. థ్యాంక్స్ అలాట్. ఇవి ఇప్పటికున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.